నీటి కేటాయింపుల్లో ఇప్పటికే పరిష్కరించిన అంశాలను తిరగతోడకూడదని బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం వాదనలు వినిపించింది. మునుపటి వినియోగం, కరువు పరిస్థితులు, గతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపులను పరిగణలోకి తీసుకోవాలంది. దీర్ఘకాలికంగా నీటిని వినియోగించుకుంటున్న ప్రాజెక్టుల కేటాయింపులను కాపాడాలంటూ వాదనలు ముగించింది. తెలంగాణ ప్రతివాదనలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఉన్న నీటి కేటాయింపుల్ని తిరగదోడడానికి వీల్లేదని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ తన వాదనలు వినిపించింది. అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 నిబంధన 4(1) ప్రకారం ఇప్పటికే పరిష్కారమైన అంశాల్ని తిరిగి ప్రస్తావించకూడదని తెలిపింది. శాస్త్రీయ పంట నీటి అవసరాల ప్రకారం కృష్ణా డెల్టా, కేసీ కాలువ, సాగర్ ప్రాజెక్టుల కింద ఇప్పటికే నీటి ఆదా సాధించాం. కొత్తగా వీటి కింద నీటిని ఆదా చేసే అవకాశం లేదని ఏపీ తరపు సీనియర్ న్యాయవాది జయదేశ్ గుప్తా వాదించారు. నీటి కేటాయింపులకు పరివాహక ప్రాంత పారామితుల్ని ప్రాతిపదికగా తీసుకోలేమని, బచావత్ ట్రైబ్యునల్, బ్రిజేష్ ట్రైబ్యునల్ రెండూ యాంత్రిక ఫార్ములాలు, శాతాల ఆధారంగా లెక్కలు కట్టడాన్ని తిరస్కరించాయని చెప్పారు. గత వినియోగం, కరవు పరిస్థితులు, ఇప్పటికే ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కేటాయింపుల్ని పరిగణలోకి తీసుకోవాలని, దీర్ఘకాలికంగా నీటిని వినియోగించుకుంటున్న ప్రాజెక్టులకు ఉన్న కేటాయింపుల్ని కాపాడాలని, పరివాహకం బయట ఉన్న కరవు ప్రాంతాలు, ఎడారిగా ఉన్న ప్రాంతాలు సహా రాష్ట్రం మొత్తం అవసరాన్ని పరిగణలోకి తీసుకోవాలని లాయర్ గుప్తా వాదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపుల్ని రక్షించాలని, కృష్ణా తొలి ట్రైబ్యునల్ ఏ ప్రాజెక్టులకు నిర్దిష్టంగా నీటిని కేటాయించిందో ఆ కేటాయింపుల్ని కూడా కొనసాగించాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులకు ఇప్పటికే నిర్దిష్ట నీటి కేటాయింపులు లేకపోతే రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న స్థానిక ఆయకట్టును పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం 2014 షెడ్యూల్ 11లో సూచించిన విధంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలని, ఆ తర్వాత కూడా నీళ్లు అందుబాటులో ఉంటే కొత్త ప్రతిపాదిత ప్రాజెక్టులకు ట్రైబ్యునల్ నీళ్లు ఇవ్వొచ్చని వాదించారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ అదనపు అంశాలకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వాదనలు జరిగాయి. ఆ వాదనలపై ఆంధ్రప్రదేశ్ తన వాదనల్ని ముగించింది. ఏపీ వాదనలపై తెలంగాణ ప్రతివాదనలు నేడు ప్రారంభం కానున్నాయి.